మహావిస్ఫోటన సిద్ధాంతం. మహావిస్ఫోటన సిద్ధాంత రూపకర్త జార్జ్ లెమెటర్. ఇతని దేశం బెల్జియం. మహావిస్ఫోటన సిద్ధాంతం విశ్వం యొక్క ఆవిర్భావం గురించి తెలిపే సిద్ధాంతమే మహావిస్ఫోటన సిద్ధాంతం. 13.7 బిలియన్ సంవత్సరాల కింద విశ్వం ఏర్పడింది. ఒక చిన్న అణువు ఉష్ణోగ్రత సాంద్రత పెరిగి ఎక్స్ప్లోడ్ అవుతుంది. దాని నుంచి బయటకు వచ్చేది స్టార్స్, ప్లానెట్స్, గ్యాలక్సీస్ బయటకు వస్తాయి. భూకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంత రూపకర్త టాలమీ. అతని దేశం ఈజిప్ట్. భూకేంద్రక సిద్ధాంతం అంటే భూమి మధ్య నుండి 7 గ్రహాలు, సూర్యుడు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలు ఇవన్నీ భూమి చుట్టూ తిరిగితే భూకేంద్రక సిద్ధాంతం. సూర్యకేంద్రక సిద్ధాంతం. సూర్యకేంద్రక సిద్ధాంత రూపకర్త కోపర్నికస్. అతని దేశం పోలాండ్. సూర్యుడి మధ్య నుండి 7 గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు, గ్రహశకలాలు, ఉపగ్రహాలు ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరిగితే సూర్యకేంద్రక సిద్ధాంతం. నిహారిక పరికల్పన సిద్ధాంతం. నిహారిక పరికల్పన సిద్ధాంత రూపకర్త ఇమాన్యుయల్ కాంట్. అతని దేశం జర్మనీ. సూర్యుడి నుంచి వచ్చే ధూళి, వాయువు రెండు కలిసి మేఘంగా మారి ఒక ముద్దగా మారి గ్రహంగా ఏర్పడడమే నిహారిక పరికల్పన సిద్ధాంతం.